very happy afternoon to each and everyone. Very happy afternoon to each and everyone. చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 స్టూడెంట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కావచ్చు, బ్యాంకుకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కావచ్చు, ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది స్టూడెంట్స్ గత కొన్ని నెలలుగా నన్ను అడిగింది ఏంటంటే, అనిల్ సార్ రీజనింగ్ క్లాసులు చెప్పండి సార్ అని చెప్పి. మ్యాథ్స్లో మీరు చెప్పిన కాన్సెప్ట్స్ వల్ల నాకు మ్యాథ్స్ ఎక్స్పర్టైజ్ వస్తుంది, నాకు రీజనింగ్ క్లాసెస్ కావాలి సార్ అని చెప్పి. మళ్ళీ మీ అందరికీ తెలుసు, నేను గ్రూప్ 2 గ్రూప్ 1 లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచెస్ చేస్తున్నాను. సో ఆ లైవ్ క్లాసెస్లో రీజనింగ్ క్లాసులు అడ్వాన్స్డ్ లెవెల్లో, బేసిక్ లెవెల్లో కాదు సార్, అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను లైవ్ క్లాస్లో తీసుకుంటాను. సో ఈరోజు మనం క్లాసులో మిస్సింగ్ నంబర్, మొత్తము ఈ మిస్సింగ్ కి సంబంధించి రీజనింగ్లో 4 రకాల వెరైటీ క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 4 రకాల వెరైటీ క్వశ్చన్లు ఏంటంటే మిస్సింగ్ నంబర్, మిస్సింగ్ లెటర్, మిస్సింగ్ టర్మ్ అండ్ మిస్సింగ్ ఫిగర్. ఈ 4 వెరైటీ క్వశ్చన్లను మనము డీటెయిల్డ్గా మంచి క్వాలిటీ క్వశ్చన్లతోటి మనము డిస్కస్ చేద్దాం. అందరికీ ఆడియో క్లియర్ అయితే ఎస్ అని చెప్పి డిస్కస్ చేయండి సార్. దయచేసి కామెంట్ చేయండి. దాని తర్వాత ఒక 1 మినిట్లో క్లాస్ స్టార్ట్ అవుతాను సార్. రైట్, అందరూ దయచేసి నేను కూడా ఒక 1 మినిట్ చూసుకుంటాను. వెరీ క్వాలిటీ ప్రాబ్లమ్స్ తోటి క్లాస్ డిస్కస్ చేద్దాం సార్. మామూలుగా ట్రెడిషనల్ ప్రాబ్లమ్స్ కాకుండా వి విల్ డిస్కస్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఆలోచింపదగ్గే క్వశ్చన్ తోటి మనము డిస్కస్ చేద్దాం. రైట్, దయచేసి అందరూ కూడా నోట్స్ పెన్ను తోటి రెడీగా ఉండండి. రైట్, ఈ క్లాస్ ఆల్మోస్ట్ 1 గంట నుంచి 1.5 గంటల వరకు ఉంటుంది. దయచేసి ఒక పెన్ను పేపర్ తోటి రెడీగా ఉండండి సార్. సార్ ఈరోజు నేను క్లాసులో ఏం నేర్చుకుంటాను సార్? ఈరోజు నేను క్లాసులో ఏం నేర్చుకుంటాను? ఇది రీజనింగ్కి సంబంధించిన డిస్కషన్. రీజనింగ్ క్లాస్ ఇది, రీజనింగ్ క్లాస్. ఈ రీజనింగ్ క్లాసులో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అయిన మిస్సింగ్, ఈ మిస్సింగ్ నంబర్ కావచ్చు, మిస్సింగ్ నంబర్ రిలేటెడ్ ప్రాబ్లం కావచ్చు, మిస్సింగ్ రైట్ టర్మ్ రిలేటెడ్ వాల్యూ కావచ్చు, మిస్సింగ్ ఫిగర్ రిలేటెడ్ క్వశ్చన్ కావచ్చు, మిస్సింగ్ ఆల్ఫాబెట్ రిలేటెడ్ క్వశ్చన్ కావచ్చు. జనరల్గా ఈ మిస్సింగ్ వాల్యూ బేస్డ్ క్వశ్చన్లో 4 రకాల క్వశ్చన్లు ఉంటాయి. మిస్సింగ్ నంబర్, మిస్సింగ్ టర్మ్, మిస్సింగ్ ఫిగర్ అండ్ మిస్సింగ్ ఆల్ఫాబెట్. ఈ మూడింటిని మనము రైట్ లైవ్ క్లాస్ 2లో చూద్దాము. ఈ మూడింటిది లైవ్ క్లాస్ 2, ఇది లైవ్ క్లాస్ 1 సార్. ఇది లైవ్ క్లాస్ 1. మిస్సింగ్ నంబర్ రిలేటెడ్ లైవ్ క్లాస్ 1. చాలా లాజికల్గా, చాలా మ్యాథమెటికల్గా మనము ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నము చేద్దాము. రైట్, మిస్సింగ్ నంబర్, మిస్సింగ్ లెటర్, మిస్సింగ్ టర్మ్, మిస్సింగ్ నంబర్, మిస్సింగ్ లెటర్, ఆల్ఫాబెట్ అంటే లెటర్, మిస్సింగ్ లెటర్, మిస్సింగ్ టర్మ్ అండ్ మిస్సింగ్ ఫిగర్. చాలా ఇంపార్టెంట్ క్లాస్ సార్, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఈరోజు నేను డిస్కస్ చేసే క్లాస్. దయచేసి ప్రతి ఒక్క లాజిక్ని ఈ క్లాసు మీరు ఈ క్లాసులో ఈ టాపిక్లో మీరు మ్యాక్సిమం అన్ని కరెక్ట్ చెయ్యాలి అని అంటే రైట్ ఆల్మోస్ట్ ఈ మిస్సింగ్ నంబర్ రిలేటెడ్లోనే ఒక 10-15 మోడల్స్ ఉన్నాయి. 10-15 మోడల్స్. ఇది ఎస్పెషల్గా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ అండ్ మిగతా రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్లో కూడా అడుగుతాడు. 10-15 మోడల్స్. కానీ నేను క్లాసులో మీకు ఒక 20 మోడల్స్ వరకు ప్రాబ్లమ్స్ చెప్తాను. 10-15 మోడల్స్ కాకుండా, ఇప్పటి వరకు వచ్చిన మోడల్స్ కాకుండా ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు అడగొచ్చు అని చెప్పి కొన్ని ఎక్స్ట్రా మోడల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. అబ్సల్యూట్లీ లాజిక్ బేస్డ్ క్లాస్. దీనికి యాప్టిట్యూడ్కి ఉన్న పెద్ద తేడా ఏంటంటే, యాప్టిట్యూడ్లో సపోజ్గా లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, ఏరియా కనుక్కోవచ్చు. ఏరియా ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ కనుక్కోవచ్చు. లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, ఏరియా
మీటర్ స్క్వేర్ నుంచి సెంటీమీటర్ స్క్వేర్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ తెలిస్తే ఇక్కడ 10 ప్రాబ్లంల వరకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మనం దొరకబట్టాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్వశ్చన్. మంచి క్వాలిటీ క్వశ్చన్లు సార్, మంచి హై క్వాలిటీ క్వశ్చన్లు, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ మోడల్ క్వశ్చన్లు, పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్లు, అన్ని ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లు ప్లస్ కొంచెము అడ్వాన్స్డ్ లెవెల్ మోడల్స్ కూడా డిస్కస్ చేద్దాం. మీ అందరికీ తెలుసు బేసిక్ పైన చెప్పే క్లాసులు కావివి. క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీరు గనక గ్రూప్ 1 స్టూడెంట్స్ అయి ఉండి ప్రిలిమ్స్లో సార్ నాకు ఈ టాపిక్స్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ మీద నాకంత కాన్ఫిడెన్స్ లేదు సార్, నాకు ఈ కోర్స్ కావాలి అని అనుకుంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 రైట్ ఇది కోర్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రతి 5-6 స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ జాయిన్ అవుతున్న ఫాస్టెస్ట్ కోర్స్ ఏంటి అని అంటే అనిల్ నాయర్ క్లాసెస్. ఎందుకనంటే గ్రూప్ 1 స్టాండర్డ్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ గ్రూప్ 2 కూడా మీరు ఈసారి మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైన బేసిక్స్ మాత్రము చదివే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. గ్రూప్ 1 కోర్సు లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్రీ రికార్డెడ్ ఉంటాయి. కోర్స్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ మీకు రికార్డెడ్ ఫార్మాట్లోనో లైవ్ ఫార్మాట్లోనో యాడ్ అయిపోతూ వస్తుంది. ఇది దానికి సంబంధించి బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని క్లాసెస్ నేనే తీసుకుంటాను. ఇది గ్రూప్ 2 కోర్సు. సపరేట్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఫోల్డర్స్ ఉంటాయి. ఇది గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్, ఇది గ్రూప్ 1కి సంబంధించిన సిలబస్ మొత్తం కంటెంట్. ఇది కాకుండా ఇంకో 2 కోర్సులు స్టూడెంట్స్ యొక్క కోర్స్ రిక్వెస్ట్ మీదకు మనం స్టార్ట్ చేసాం. అదేంటంటే ఫస్ట్ టెస్ట్ సిరీస్ కోర్సు. చాలా మంది స్టూడెంట్స్ సార్ మేము చదువుతున్నాం సార్, మాకు టెస్ట్ సిరీస్ మెంటల్ ఎబిలిటీ కాకుండా మిగతా సిలబస్లో వచ్చిన టెస్ట్ క్వశ్చన్లను అటెంప్ట్ చేయాలనుకుంటున్నామంటే అనిల్ నాయర్ క్లాసెస్లో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ అయింది సార్. ఇది గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. దీంట్లో గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్టు వారి టెస్ట్లు ఉంటాయి అండ్ చాప్టర్ వారి టెస్ట్లు ఉంటాయి. అన్ని టెస్ట్లకు సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. పేపర్ 2 ఏపీ హిస్టరీ మరియు పాలిటీ, పేపర్ 3 ఇండియన్ ఎకనామీ సైన్స్ అండ్ టెక్నాలజీ. అన్ని టాపిక్లకు సంబంధించి మీకు టెస్ట్లు ఉంటాయి అండ్ టెస్ట్లకు రైట్ సొల్యూషన్స్ కూడా ఉంటుంది. చాప్టర్ టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్టు వారి టెస్ట్లు ఉంటాయి, సబ్జెక్టు వైజ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. మీరు టెస్ట్ రాయాలి అని అనుకుంటే మీరు ఈ కోర్సు చూసుకోవచ్చు. కంటెంట్లోకి వెళ్తే మీకు అన్ని చాప్టర్ల ఫోల్డర్లు కూడా కనబడతాయి సార్. మంచి క్వాలిటీ టీచర్స్ తోటి, గ్రూప్స్ తోటి చెప్పే టీచర్స్ తోటి క్రియేట్ చేసిన కోర్స్ సార్. నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ నుంచి నాకు పాలిటీ వీడియోలు కావాలి సార్ అని అనుకుంటే ఒక సివిల్ సర్వీసెస్ రైట్ ఆల్మోస్ట్ ఫ్యూచర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే ఒక మంచి టీచర్ తోటి ఒక కోర్స్ చేశాను. అది మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ 199K వస్తుంది. 60 పైన గంటలు మంచి హై క్వాలిటీ డిజిటల్ స్టూడియో నుంచి. ఇది స్పెషల్ రికార్డెడ్ కోర్స్, స్పెషల్ డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు అది మీకు 199 రూపీస్కే వస్తుంది. పాలిటీ ఇంగ్లీష్ మీడియం కోర్స్ సార్. క్లాస్ అంతా కూడా మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. మంచి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే ఒక మంచి టాప్ లెవెల్ స్టూడెంట్ తోటి మనము రికార్డ్ చేసిన కోర్స్. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 వాళ్లకు ఇంగ్లీష్ మీడియం పాలిటీ ఓన్లీ ఎట్ 199 రూపీస్కే వస్తుంది. 60+ గంటలు అన్నాను, కానీ ఆల్మోస్ట్ మీకు ఒక 80+ గంటల కంటెంట్ వస్తుంది. సో ఇది మన దగ్గర ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ దగ్గర ఉన్న క్లాస్ స్టార్ట్ చేసాం సార్. క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మిగతాది ఏది కూడా మనము సబ్జెక్ట్ కాకుండా ఏది డిస్కస్ చేయము. ఈ రోజు మనకు మిస్సింగ్ సిరీస్లో 4 భాగాలుగా ఈ 4 ఇంపార్టెంట్
క్లాసిఫికేషన్గా మనకి ఈ టాపిక్ ఉంటుంది. ఒక 2 నుంచి 4 క్వశ్చన్లు రావచ్చు. మిస్సింగ్ నంబర్ సిరీస్ మొత్తము ఈరోజు ఒక క్లాస్లో డిస్కస్ చేస్తాను. మిస్సింగ్ లెటర్, మిస్సింగ్ టర్మ్ అండ్ మిస్సింగ్ ఫిగర్, అది స్పెషల్ క్లాస్లో తీసుకుంటాను. అంటే ఈ టాపిక్ మీద మనము 2 నుంచి 3 గంటలు టైం స్పెండ్ చేస్తే జస్ట్ మీరు వింటే మీకు అన్ని మోడళ్ళు కవర్ అయిపోతాయి సార్. క్వశ్చన్స్ లాజిక్స్ కూడా మంచి ఎక్స్ట్రాడినరీ లాజిక్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మిస్సింగ్ నంబర్ సిరీస్ అంటే ఒక బాక్స్ ఇచ్చాడు వీడు. ఈ బాక్స్లో కొన్ని న్యూమరికల్ వాల్యూలు ఇచ్చాడు, కొన్ని రైట్, కొన్ని అంకెలు ఇచ్చాడు. అంకెలు ఇవ్వచ్చు, సంఖ్యలు ఇవ్వచ్చు, రైట్. అంకెలు ఇచ్చాడు.